తెలుగులో అయినా క్లియర్గా లిజనింగ్ స్కిల్స్ గురించి, స్పీకింగ్ స్కిల్స్ గురించి, రైటింగ్ స్కిల్స్ గురించి, రీడింగ్ స్కిల్స్ గురించి మీరు ఇప్పుడు నాకు ఆ అసైన్మెంట్స్ మీరు చేసిన తర్వాత మీకు ఏం అర్థమైందో నాకు ఇక్కడ చెప్పండి, నాకు అర్థమవుతుంది. హలో. కొంచెం పెద్దగా చెప్పండి. ఓకే సార్. అవి చూసి చెప్పండి, చూసి చెప్పినా పర్లా. ఓకే సార్, ఓకే సార్. ఫస్ట్ మనకి ఐటీ కంపెనీ కానీ విత్ ఎనీ జాబ్కి ప్రిఫర్ చేయాలి అంటే ఫస్ట్ మనకి బేసిక్గా స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ స్కిల్స్ అది ఏంటంటే ఫస్ట్ మన ఇన్ఫర్మేషన్ అన్నది ట్రాన్స్ఫర్ చేస్తుంది మన నుంచి ఇంకో క్లయింట్కి, లేకపోతే ఐడియాస్, ఫీలింగ్స్, అనుభవాలు అవన్నీ మనము ఎక్స్ప్రెస్ చేస్తాం ఒక క్లయింట్ నుంచి ఇంకో క్లయింట్కి. ఇన్ కమ్యూనికేషన్ స్కిల్స్లో ఒక 4 అన్నవి ఇంపార్టెంట్ స్కిల్స్. మెయిన్లీ అవి ఏంటంటే లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. ఈ 4 కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నది లేకుండా మనం జాబ్ అన్నది గెయిన్ చేయలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ లిజనింగ్ స్కిల్స్ అంటే ఏంటంటే ఇది ఒక క్లయింట్ అన్నది ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మనం ఫస్ట్ దానికి ప్రాపర్గా మనము అర్థం చేసుకొని ఆ తర్వాత రెస్పాండ్ అవ్వాలి. దాంట్లో 2 టైప్స్ ఆఫ్ ప్రాసెస్ ఉంటుంది. అదేంటి అంటే రిసీవ్ చేసుకోవాలి. ఫస్ట్ స్పీకర్ అన్న వాళ్ళు ఏం చెప్తున్నారా అన్నది ఫస్ట్ మనం అర్థం చేసుకొని మనం దానికి ఏమన్నది క్వశ్చన్ చేయాలి, ఏమన్నది ఏం చేయాలి అన్నది మనం ఫస్ట్ డిసైడ్ అవ్వాలి. ఆ తర్వాత మనం అర్థం చేసుకోవాలి స్పీకర్ ఏం చెప్పారు, ఆ సెంటెన్స్ కి మనకు ఏం అర్థమైంది అన్నది మనం నోట్ చేసుకొని ఉండాలి. ఆ తర్వాత రిమైండ్ చేసుకోవాలి దానికి సెంటెన్స్ కి మనకి ఏం క్వశ్చన్స్ రాగలవు, ఏంటి, మనం ఏం స్టోర్ చేసుకోవాలి అన్నది మనం డిసైడ్ అవ్వాలి. అండ్ స్పీకింగ్ స్కిల్స్ అంటే మనం వే ఆఫ్ టాకింగ్. ఫస్ట్ మన వే ఆఫ్ టాకింగ్ వల్లనే మనకి జాబ్ అన్నది గెయిన్ వస్తుంది. సో స్పీకింగ్ స్కిల్స్ అంటే ఒక ప్రాపర్ వేగా మనము డిసైడ్ చేసుకోవాలి. దానికి ఒక మనం ప్రిపేర్ గా ఉండాలి, కాన్ఫిడెంట్ గా ఉండాలి, వాళ్ళు ఇచ్చిన టైంలో అన్నది మేనేజ్ చేసుకోవాలి. లాస్ట్ గా మనం చెప్పిన దానికి ఒక గుడ్ ఫీడ్బ్యాక్ అన్నది మనము ప్రెజెంట్ చేయాలి. అండ్ రీడింగ్ స్కిల్స్ అంటే మనం ఒక బుక్ కానీ అసైన్మెంట్ కానీ అట్లాగా రీడ్ చేయటం, ఐ మీన్ ఒక బుక్ ద్వారా మనం నాలెడ్జ్ అనేది గెయిన్ చేయటం. దానివల్ల మనకి ఫ్యూచర్ లో చాలా ఇంపార్టెంట్ స్కిల్స్ అన్నవి మనకి ప్రెజెంట్ అవుతాయి. మనము రీడ్ చేసేటప్పుడు కరెక్ట్ వేలో రీడ్ చేస్తున్నామా లేదా, దానికి స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయా, లేకపోతే మనం వర్డ్స్ అనేది కరెక్ట్ గా పలుకుతున్నామా లేదా, మనం టైం అన్నది కరెక్ట్ గా సెట్ చేసుకొని చదువుతున్నామా లేకపోతే వర్డ్స్ అన్నది రాంగ్ గా చేస్తున్నామా అని మనము ఒక థాట్ లో ఉండి మనము స్కిల్స్ అన్నది ఇంప్రూవ్ చేసుకోవాలి. అండ్ లాస్ట్లీ రైటింగ్ స్కిల్స్ అన్నది మన ఐడియాస్, మన థాట్స్, ఫీలింగ్స్ అన్నది మనము ఒక పేపర్ మీద, ఒక బుక్ మీద అన్నది ప్రెజెంట్ చేయటం అంటారు. అది ఒక ప్లాన్ గా ఉండాలి, నీట్ రైటింగ్ లో ఉండాలి. ఎట్లా అంటే మన బుక్ చదివినప్పుడు ఎదుటి క్లయింట్ అన్న వాళ్ళు ఆ ఫస్ట్ లైన్ కే ఆర్ మన పారాగ్రాఫ్ చదవంగానే మన గురించి తెలిసిపోవాలి, లైక్ రెజ్యూమ్ లాగా. సో మనం రైటింగ్ అన్నది ఒక పారాగ్రాఫ్ అన్నది డీటెయిల్ గా మన క్యారెక్టర్, మన యాటిట్యూడ్, మన పర్సనాలిటీ, స్కిల్స్ డెవలప్మెంట్ అన్నది మనం రాసిన స్కిల్స్ లోనే తెలిసిపోవాలి. థ్యాంక్ యూ. Yeah, so great, Sirisha, it's amazing expressive. చూసావా మీ టాలెంట్ నిజంగా ఎంత బాగా మీరు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇదే ఎక్స్ప్లెనేషన్ మీరు ఏ కంపెనీకి వెళ్ళి మీరు ఇంటర్వ్యూలో మీరు ఈ 4 గురించి అడిగితే ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చెప్పగలిగితే ద వే ఆఫ్ యువర్ ఎక్స్ప్రెసివ్ ఇట్ విల్ హెల్ప్ టు ది ఇంప్రెసివ్ ఆఫ్ ది, అంటే దట్ ఈస్ ద గుడ్ ఫర్ యూ. ఆల్ ద బెస్ట్ అండ్ ఎక్సలెంట్.